అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం మర్డర్ కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ అయిన యాక్సిడెంట్ కేసును పోలీసులు ఛేదించారు. అనంతరం జిల్లా డీఎస్పీ వెంకటేశులు, సింగనమల సిఐ కౌలుట్లయ్య ఈ సందర్భంగా గార్లదిన్న మండలం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 23 తేదీన అంటే జూలై 23 తేదీ సాయంత్రం సుమారు 4 గంటలకి ఈ యొక్క గార్లదిన్న నుంచి సింగనమల రూట్లోన ఈ నల్లప తోట కాడ ఒక నల్లప అనే వ్యక్తి అతనికి ఒక ప్రమాదం చనిపోయినట్టు మనకు తెలిసింది. మనకు ఆ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ అన్న కొడుకు ఆ విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే దర్యాప్తు తెలిసిన విషయం ఏంటంటే ఈ నల్లప్పకు గతంలో ఈ తాండూరు అంటే మన తెలంగాణలో తాండూరు పనిచేసేటప్పుడు కంగర్ మిషన్ ఫ్యాక్టరీ పనిచేసేటప్పుడు అక్కడ ఒక లేడీ పరిచయం అయిందని ఆమెతో సంబంధం పెట్టుకొని మమ్మల్ని తిరిగి చూసుకోవడం లేదని చెప్పి భార్య లక్ష్మి, కొడుకు ఆశ్రయి వీళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి వేరుగా కావాలనుకుంటున్నారు. అయితే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. విచారిస్తే ముఖ్యంగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎవరైతే తల్లి భార్య నల్లప్ప భార్య లక్ష్మి అయితేనేమి, కొడుకు ఆశ్రయం అయితేనేమి, వీళ్ళ బంధువు శ్రీకాంత్ అతను వచ్చేసి పెద్దవడూరు మండలము చిత్రచేడు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. మనకి ఆస్తి సరిగడం లేదు, ఒక అమ్మాయికి అక్రమ సంబంధం పెడుతున్నాడు, ఆ పంట వచ్చిన ఫలం కూడా మనకు డబ్బులు సరిగడం లేదని చెప్పి మనసులో పెట్టుకుని ఎలాగైనా ఇతని తుదిముట్టించిన ఉద్దేశంతోన 23 తారీఖు నాడు వీళ్ళు ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి అతను డ్రైవింగ్ వస్తుంది. అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆటో ఒక ఇన్నోవా తీసుకొని ఆ టయానికి ఇద్దరు కూడా తండ్రి కొడుకు పొలంలో ఉన్నారు. సో అతని ఎగిరి కింద పడి తలకు పెద్దగా బలమైన గాయమైంది. అది నిర్వహి చనిపోతారు అనమాట. సో మాకు డౌట్ వచ్చింది, అన్ని సీసీలు వెరిఫై చేశాము, ఆ తర్వాత సీరియస్ వెరిఫై చేశాము. సో ఇన్వెస్టిగేషన్ టెక్నికల్గా బాగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ ఇన్నోవా కార్లో వచ్చి శ్రీకాంత్ అనే అబ్బాయి వచ్చేసి యాక్షన్ చేసి చంపేస్తాను అనమాట. సో జనంత కారణం ఏమంటే భార్య లక్ష్మి అదేవిధంగా ఆలస్యం అని చెప్పి వాళ్ళ సొంతము భార్య కొడుకు వాళ్ళ బంధువు శ్రీకాంత్ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేసి ఇన్వెస్టిగేషన్. ఓకే, వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఒక సుమారు 7 మంది వరకు దొండకు వాటిని దాడి చేసినట్టుగా ఒక వీడియో హల్చల్ అవడం జరిగింది. అదే రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ చేనేత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సుమారు దగ్గర 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు. అక్కడ పబ్లిక్కి ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రాను వడ్డీలు అధికంగా వసూలు చేయడం, వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని హెరాస్ చేయడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, మరియు వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళ వస్తువులు పాల్గొట్టడం, ఇట్లాంటి థ్రెటనింగ్తో అధిక వడ్డీని వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలు కేసులు రిజిస్టర్ అయినాయి. గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇదే తరహాలో ఇది చేయడం వలన ఈసారి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ సెక్షన్స్తో అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. ఎక్స్టార్షన్ అండ్ థ్రెటనింగ్ అండ్ అటాకింగ్ ఆన్ ద ఫ్యామిలీ. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి వీళ్ళని పంపించడం జరుగుతుంది. వీరిలో ప్రధానంగా A1 రాజు ప్లస్ A7 గుజ్జల విజయ్ కుమార్ అనే వాళ్ళు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక టీము వర్క్లో ఉన్నారు. అలాగే మిగతా మండల మహేష్, ముద్దనగల వినోద్ కుమార్, గుజ్జల హేమంత్ కుమార్, గుంజల్ గోవర్ధన్, జరిపోతుల మనోహర్ అనే 5గురిని ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలిస్తున్నాం. వీరు ప్రధానంగా ఏమీ పెద్దగా పనులు కూడా ఏం చేయరు, చదువుకున్నది కూడా తక్కువ, చదువులు డిస్కంటిన్యూ చేశారు, ఇంటర్లో డిగ్రీలు అలాగా. అండ్ బయట మాత్రం బేల్దారి పనులు అవి చేసినట్టు కనిపిస్తారు. కానీ యాక్చువల్గా దే ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ కలెక్టింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. దాంతోపాటు ఈ ఎక్స్టార్షన్. సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుని పబ్లిక్ కూడా ఆల్రెడీ సందేశం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా బాధపడుతుంటే కంప్లైంట్స్ ఇవ్వమని. దాని మేరకు నిన్న కూడా ఒక కేసు బత్తలపల్లిలో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇలాంటి వారిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ధర్మవరం అండ్ మా జిల్లా సత్యసాయి జిల్లా మొత్తాన్ని కూడా ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ లెండర్స్, ఇల్లీగల్ మనీ లెండర్స్ నుంచి ఫ్రీగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్స్పెక్టర్ 2 టౌన్ ధర్మవరం అండ్
డిఎస్పీ హేమంత్ అండ్ అదర్ టీం, కొంత ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కలిసి వర్క్ చేసి వీరిని ఈరోజు అరెస్ట్ చూపించడానికి సహకరించారు. థ్యాంక్ యూ. ఈ వడ్డీ వ్యాపారులతో ఏమైనా కొల్లుడైన మెన్ను కనుక ఎవరైనా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.